క్రైస్తవుల ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను. అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి మరి ఫిలిప్ అనే అమ్మగారు వాళ్ళ కుటుంబాన్ని నా హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను. మరి ముఖ్యంగా అర్హులను కాదు, మరి ఇక్కడ నిలబడి బోధించే అర్హత ఏమాత్రం లేదు. మరి ముఖ్యంగా పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఆ సేవకుల ముందు నిలబడే అర్హత నాకైతే అస్సలు లేదు. కానీ దేవుని మహాకృపను బట్టి, నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి దేవుడికి ఎంతగానో కృతజ్ఞతమై ఉన్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని లేఖన వాక్యం చదువుకుందాం. మహాపరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభునైనా. ఈ రీతిగా మరొకసారి ప్రభునైనా నీ యొక్కనైనా రెండవ మాట ధ్యానించిన నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభునైనా. ఈ రీతిగా మరొకసారి ప్రభునైనా ఆయా వాక్యం చెప్పడం ఉంటుందిగా ప్రభునైనా, నీ వాక్కునైనా ఆయా సంఘ బిడ్డలకి ఏది కావాలో ప్రభునైనా అది మాత్రమే ప్రసాదించి నామానికి మాత్రమే మహిమగంత ప్రభావం చూపించుకోమని యేసునామమున అతి మిక్కిలి ఏమిటో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒక చిన్న మాట చదువుకొని మనం లేఖన భాగంలోకి వెళ్ళిపోదాం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం అండి. నేను చదువుతున్న జాగ్రత్తగా గ్రహించండి. అందుకైనా వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. సో టైము అంటే తక్కువగా ఉంది కాబట్టి త్వరగా నేను వెళ్ళాలని ఆశపడుతున్నాను. సో నాతో కూడా మీరు ట్రావెల్ చేయాలని అడుగుతున్నాను. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, దేవాతి దేవుడు కలువరి సిలువలో మ్రాను మీద వేలాడబడి ఉన్నారు. ఆయనకి కుడివైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు, ఒక 2 పందిపొట్టు దొంగలు కూడా సిలువ వేయబడి ఉన్నారనమాట. ఆ సమయంలో దేవుడు ఒక దొంగతో చెప్తున్న మాట ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. ఇక్కడ సందర్భం ఏంటంటే, 2 దొంగలు ఉన్నారు. ఒకడు రక్షింపబడ్డాడు, ఒకడు విడవబడ్డాడు అనమాట. ఈరోజు మన టాపిక్ అదే. ఏంటంటే, ఒక దొంగ ఎందుకు రక్షింపబడ్డాడు, ఒక దొంగ ఎందుకు విడవబడ్డాడు. వీళ్ళిద్దరికీ సువార్త తెలుసు అండి. వీళ్ళిద్దరికీ దేవుడు అంటే తెలుసు. మీరు 39 నుంచి 43 వర్షం చదివగానుంటే, నీవు క్రీస్తువు కదా అని చెప్పి ఒక దొంగ అంటాడు. ఇంకొక దొంగ, నీ రాజ్యంలో నువ్వు వచ్చేటప్పుడు నన్ను తీసుకెళ్ళని చెప్పి వాడు రిక్వెస్ట్ చేస్తున్నాడు. అంటే వీళ్ళిద్దరికీ ప్రభు గురించి తెలుసు, దేవుని రాజ్యం గురించి తెలుసు, దేవుని సువార్త తెలుసు, దేవుడు అంటే తెలుసు, వాక్యాలు వింటుంటారు, ప్రార్థన చేస్తుంటారు. కానీ కొన్ని పరిస్థితుల నిమిత్తం వాళ్ళు పాపాలు చేసి సిలువ వేయబడ్డారు అనమాట. అంటే ఇక్కడ దీనికి సాదృశ్యం ఎందుకు దేవుడు ఈ లేఖన భాగం 2 దొంగల మధ్యలోనే దేవుడు ఎందుకు సిలువ వేయబడ్డారంటే కారణం ఏంటంటే, ఈ తరం క్రైస్తవులు కూడా 2 తెగలు ఉంటారనమాట. ఒకటి క్రైస్తవులుగానే ఉంటూ భక్తి చేస్తూ వాక్యాలు వింటూ ప్రసంగాలు వింటూ అన్ని చేస్తూ కూడా మన మధ్యలోనే ఒక 2 తెగలు ఉంటారనమాట. ఒక తెగ ఎటువంటి అంటే విడవబడే గుంపు అనమాట. రెండవ తెగ ఎవరంటే ఎత్తబడే గుంపు అనమాట. ఈరోజు దేవుడు కొన్ని మాటలు, ప్రాముఖ్యమైన మాటలు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నేను 2 days అంటే మొన్న చెప్పారు ఫిలిప్ అన్న, ఇట్లా వాక్యం తీసుకో. రెండవ మాట అంటే, ప్రభా నేను ఎక్కడైనా వాక్య పరిచయం చేస్తానంటే ఒక ముందు రోజు కంప్లీట్ ఉపవాసం ఉంటాను అనమాట. ఎట్లా ప్రభా అసలుకి ఆఫీస్కి వెళ్ళి నైట్ 9-10 అవుతుంది ఎట్లా అనేటప్పటికి ఇంకా నైట్ బల్ల తీసుకొని ఇంటికి వెళ్ళి 11కి కూర్చున్నాను. దేవుడితో పిడుగులాడుతా ఉన్నాను. 3 దాకా కూర్చున్నాను అనమాట. 2 తలంపులు నా దేవుడు అంటే నా మనసులో ఉంచాడు. ఆ 2 తలంపులు మీకు బోధించి నేను త్వరగా ముగించాలని ఆశపడుతున్నాను. ఇక్కడ నేను చెప్పిన రీతిగా ఒక ప్రశ్న ఉంచి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఏదైతే నేను చెప్పానో 2 తెగలు, ఒకటి విడవబడే గుంపు, 2 రక్షింపబడే గుంపు. ఈ 2 తెగల్లో ప్రసంగం అయిపోయిన తర్వాత మీకే కంక్లూజన్ వస్తుంది, నేను ఏ గుంపులో ఉన్నాను, అసలు నేను చేసిన భక్తి, నేను చేసే ఆరాధన, నేను చేసే ఈ యొక్క ఆచరించి ఈ ఏదైతే క్రైస్తవం ఉందో బాప్తిసం తీసుకొని ఇదంతా నడుస్తున్నాను కదా, నేను చేసే భక్తి అసలుకి నన్ను రక్షణలోకి నడిపిస్తుందా, లేదంటే విడవబడే స్థితిలోకి నన్ను విడిచిపెట్టబడుతుంది అనేది మనకే కంక్లూజన్ వచ్చేస్తుంది. ఈ ప్రసంగం ద్వారా దేవుడు మీతో మాట్లాడుగాక, ఆమేన్. సరే, చెప్పిన రీతి ఇంకొక మాట చదువుతాను. మొదటి దొంగ గురించి ఒక 2 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తానంటే, మొదటి దొంగ చెప్తున్న మాట ఏంటంటే, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవే రక్షించుకొనుము, మమ్మును రక్షించమని చెప్పాను. దేవుడు మరి ఆ దొంగలు అంటే ఎంత కఠోరమైన, ఎంత పాపాలు చేసి ఉండే వాళ్ళు సిలువకు అప్పగేసేది రాయబడలేదు. కానీ వాళ్ళ నుంచి కాస్త పక్కన పెడితే వీళ్ళ యొక్క విశ్వాస పరిమాణం గురించి మనం ఆలోచించుకోవాలి. ఈ 2 దొంగలు ఎట్లా వాళ్ళు దేవుణ్ణి అడిగారు, ఎట్లా రక్షణ పొందుకున్నాయి అని మనకు కావాల్సిన వాక్యాలు ఇవి అనమాట. మొదటి దొంగ చెప్తున్న మాట ఏంటంటే, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దొంగ ఏ స్థితిలో ఉన్నాడండి? ఇంకొక అరగంట అయితే చచ్చిపోతాడు, అంతేనా కదా? అరగంట చచ్చిపోతాడు. చచ్చిపోయేవాడికి ఏమని ఉంటుంది ఆశ? మామూలుగా తగ్గింపుతనం ఉంటుంది. చచ్చిపోయేవాడికి ఏముంటుంది? ఇంకా పొగరు అంటే అంటారు కదా, ఒక సామెత ఉంటుంది కదా, ఇంకా తగ్గించుకోకుండా అలానే మూఢత్వం కలిగి ఉంటారని అంటారు కదా. అట్లా అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మీకు కనెక్ట్ అవుతుంది. ఏంటంటే, ఒక ఉదాహరణకి ఒక ఎవరో యాక్సిడెంట్ అయింది అనుకోండి. ఒక 2 చేతులు 2 కాళ్ళు విరిగిపోయి మొత్తం బ్లీడింగ్ అయిపోయి
హాస్పిటల్కి తీసుకెళ్ళాక ఇంకా డాక్టర్ ఐసీయూకి వచ్చాడంటే తను అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాడు అనమాట. చాలా కోమాలోకి వెళ్ళిపోయాడు. ఆ టైంలో తనకు తెలుస్తుంది నన్ను ఎవరు హాస్పిటల్కి తీసుకెళ్ళావు, ఏ హాస్పిటల్ అంత తెలుస్తుంది ఆ సహోదరుడికి. డాక్టర్ వచ్చాడు, ఐసీయూలోకి రాగానే బలము తెచ్చుకొని వాడు అడిగే ప్రశ్న ఏంటంటే, సార్ మీరు ఎంబీబీఎస్ ఎక్కడ చేశారు సార్, మీరు ఎండి ఎక్కడ చేశారు సార్, మీకు ఐడియా ఉందా, గవర్నమెంట్ ఐడియా ఉందా, మీరు అంటే నాకు ట్రీట్మెంట్ చేసే అంత నాలెడ్జ్ క్యాపబిలిటీ మీకు ఉందా అని అంటే ఆ డాక్టర్ ఏముంటారండి, చాలా వెటకారంగా ఉంటుంది కదా. అంటే ఆల్రెడీ కోమాలో ఉన్నాడు, ఆల్రెడీ చచ్చిన స్థితిలో ఉన్నాడు, ఒక అరగంట ఆపరేషన్ స్టార్ట్ చేయకపోతే చచ్చిపోతాడు. అట్లాంటి పరిస్థితిలో మనకి ఏముండాలా, తగ్గింపుతనం ఉండాలన్నమాట. ఇక్కడ కూడా ఈ సాదృశ్యం కూడా అదే జరుగుతుంది అనమాట. ఏంటంటే వాడు ఉన్న పరిస్థితిని బట్టి వాడే తప్పు చేసి అక్కడ సిలువలో మాను మీద వేలాడుతుంటే రియలైజేషన్ లేకుండా వాడు ఏమడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ప్రశ్నిస్తున్నాడు దేవుని. అంటే ఈ గుంపు ఎవరంటే ద్వేషించే క్రైస్తవులు, అంటే దూషించే క్రైస్తవులు, హేళన చేసే క్రైస్తవులు. అంటే క్రైస్తవులోనే ఉండి తటక్కున జరగరాని సంగతి ఏదైనా జరిగితే దూషించడం స్టార్ట్ చేస్తారు అనమాట. దేవుడు అది నేర్పలేదు మనకి. క్రైస్తవులుగా ఉంటున్నాం మనం, మనకి ఏం నేర్పించాడంటే తగ్గింపుతనం ఉండాలన్నమాట. కొంతమంది క్రైస్తవులు ఉంటారు సహోదరులోనే, అంటే యవనస్తుల్లోనే ఉంటారు ప్రాముఖ్యంగా. ఏంటంటే, ప్రభువా నీవే క్రీస్తు అయితే నాకు జాబ్ వచ్చారంటారు, ప్రభువా నిజమైన క్రీస్తు నీవే అయితే నాకు పెళ్లి చేశాను, ప్రభువా నీవే క్రీస్తు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా మన సాతాను అడిగారు కదండి దేవుడిని, నీవు నిజమైన క్రీస్తు అయితే నా కిడ్నీలు బాగు చేసి, నీవు నిజమైన క్రీస్తు అయితే ఇంకా నా హస్బెండ్ మార్చు, లేదంటే నా భార్యను మార్చు. అంటే దేవుడికి ఎంత చిన్న పని అంటే, ఇప్పుడు వాడు అడిగాడు, ఏమని దొంగ అడిగాడు, నీవు క్రీస్తు కదా, నిన్ను నువ్వు రక్షించు అని చెప్పి దూషించి హేళన చేసి మాట్లాడాడు. దేవుడికి అసలుకి చిన్న పని అంటే ఒక చిన్న పని అని, ఆయనకి దిగి వచ్చి ఆయన రక్షించే దానికి ఒక చిన్న పని లాజిక్ అంతే దేవుడికి. కానీ దేవుడు అటు చేయాల. ఇప్పుడు నేను ఒక స్విచ్ చేస్తే ఫ్యాన్ ఎంత ఫాస్ట్గా తిరుగుతుందండి, అదే స్విచ్ కానీ ఆపితే ఆ ఫ్యాన్ అంత ఫాస్ట్గా ఆగిపోద్దా, ఆగదు. కారణం సమస్యలు కూడా అంతే, మనకు వచ్చే పోరాటాలు కూడా అంతే. ఎందుకు పోరాటాలు సడన్గా వస్తాయి, ఎందుకు త్వరగా పోవంటే దేవుడు కొన్ని పాఠాలు నేర్పినాక అనమాట. కానీ అది గ్రహించలేని స్థితిలో ఈ దొంగ ఉంటున్నాడు అనమాట. ఆల్రెడీ శ్రమల కొలివిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఒక అరగంట అయితే చచ్చిపోవడం, తన ప్రాణం ఇంకా కొనిపోబడుతుంది. అట్లాంటి పరిస్థితిలో వీడు ఏం చేస్తున్నాడంటే ఇంకా తన నరనరాల్లో దిగిపోయింది అనమాట. ఆ దూషణ మాటలు, హేళన మాటలు ఇవన్నీ కూడా విడిచిపెట్టట్లేదు అనమాట. సో చివరి దశలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే అన్నీ తగ్గించుకొని దేవుడు కోరుకున్న స్థితిగతులు కలిగి మనం ఉండాలన్నమాట. ఇక్కడ ఏంటంటే చాలామంది, ఈ దొంగ ఒకటే కాదండి, అనేక మంది యెరూషలేము వీధుల్లో మట్టలు పట్టుకొని హోసన్నా చేయం అనేవాళ్ళు కూడా దేవుని దూషించారు అనమాట. అంటే దొంగ ఒకటే దూషించలేదు ఇక్కడ, అక్కడ సిలువు కింద ఉన్న వాళ్ళ జనాంగం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ దూషించడం. అంటే వాళ్ళ స్వభావం ఏంటంటే, వాళ్ళ విశ్వాస పరిమాణం ఏంటంటే, దేవుడు వాళ్ళ జీవితాల కార్యాలు చేసినప్పుడు హోసన్నా చేయం దేవానికి స్తోత్రం అన్నారు. అదే దేవుడు సిలువు మీద చూసినప్పుడు వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, అరే ఈ పెద్ద మనిషే కదా, మొన్నటి దినాన మట్టలో వేసుకొని గాడిద మీద వచ్చి హోసన్నా చేయం అని పిలువబడ్డాడు. ఈ పెద్ద మనిషికే కదా మనం వందనాలు చెప్పి సలాం కొట్టాము, ఈ పెద్ద మనిషికే కదా మనము ఆరాధించాము, ప్రైజ్ లార్డ్ బ్రదర్ ప్రైజ్ లార్డ్ అని చెప్పాము. అట్లాంటి ఇతన్ని ఒక్కసారిగా సిలువలో చూసేటప్పటికి వీళ్ళకందరికీ మైండ్ పోతుంది. అసలు వీళ్ళకందరికి షాక్ అయిపోయారు. అంటే ఏం తప్పు చేస్తే ఈయన ఈ సిలువకి ఎక్కారని చెప్పి అందరూ దూషించడం అనమాట. అటువంటి లక్షణం అనేది మన జీవితంలో ఉండకూడదని చెప్పి ఈ మొదటి దొంగ ద్వారా దేవుడు మనకి నేర్పిస్తున్నాడు అనమాట. నేనేమంటానంటే, ఈ మొదటి దొంగ ద్వారా మనకి దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే, ఇప్పుడు దేవుని కృప అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ కృపని విచ్చలవిడిగా చేసేసాడు ఈ దొంగ. ఆఖరి క్షణంలో కూడా ఆ కృపని పొందుకోలేకపోతున్నాడు అనమాట. ఆఖరి క్షణంలో కూడా దేవుని ప్రేమను పొందలేని స్థితిలో ఉంటాడు అనమాట. ఇప్పుడు అంబులెన్స్ ఉందండి, అంబులెన్స్ ఉందని చెప్పి మనం పోయి బస్సు కింద లారీ కింద పడతామా? లేదు కదా. అంబులెన్స్ ఉంటే దేనికి, తెలిసో తెలియక యాక్సిడెంట్ అయితే తీసుకుపోవడానికి. అంటే కృప ఉంది కదా అని చెప్పి వీడు విచ్చలవిడిగా పాపం చేసాడు. ఆ కృప అయిపోయిందని తెలిసి కూడా వీడు ఏం చేస్తున్నాడు, ఇంకా దేవుని ప్రేమ, దేవుని కృప, నన్ను ఎవరేం చేశారంటే నాకేముందిలే అన్నీ నాకు సమకూర్చే కదా, అంటే అటువంటి పరిస్థితిలో ఉండి కూడా వీడు ఇట్లాంటి మాటలు మాట్లాడతాం. అంటే అట్లా ఉండకూడదు అనమాట. మనం ఏం చేయాలంటే, మనం బ్రతికి ఉన్నప్పుడే, బిఫోర్ అంటే మన మరణం రాకముందే ఎలాగైతే ఈ దొంగ చేశాడో విమర్శన లేదంటే హేళనకరమైన మాటలు చేశాడో అవన్నీ మనం చేయకుండా దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే, ఒక తగ్గింపుతో మనం ఏం చేయాలంట, దేవుని స్వభావం కలిగి మనం ప్రవర్తించాలన్నమాట. ఈ మొదటి దొంగ ద్వారా ఈ పాఠం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు నీవు క్రీస్తు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు అని చెప్తే దేవుడు అతని వైపు చూసాడా? ఏం మాత్రం తిరగల. ఇక్కడ లేఖనం సెలవిస్తుందంటే,
అస్సలకి దేవుడు ఇటువైపు తిరిగినట్టు కూడా లేదు, ఇక్కడ రాయబడలేదు అనమాట. కారణం ఏంటంటే నీ జీవితంలో కూడా అంతే. మనం ఏదో భక్తి చేస్తున్నాం అని చెప్పి దేవుడు మన పక్షాన అని చెప్పి మనం అనుకోవడం మన అపోహ అనమాట. అటువంటి బంధకాల్లో ఉండి అటువంటి పాపపు జీవితం కలిగి ఒక బిహైండ్ ద స్క్రీన్ ఒక షేడు, సంఘానికి వచ్చినప్పుడు ఒక షేడు అట్లా కలిగి జీవిస్తే మనకేం చేస్తున్నాడంటే దేవుడు చూడట్లేదు అనమాట. మనమేమనుకుంటున్నాం అంటే దేవుడు చూస్తున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, అంటే నేను దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు, నాకే తెలుసు దేవుడు అని చెప్పి ఇట్లాంటి డబ్బాల మాటలు మాట్లాడుతున్నాను అనమాట. సో ఈ మొదటి దొంగ ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే ఏదైతే స్వభావం కలిగి ఉన్నావో, ఏదైతే అంత్య దినాల్లో ఇప్పుడు కూడా మనం అంత్య దినాల్లో ఉన్నామండి, ఇంకా రాకడ కూడా దగ్గరలో ఉంది, అంత్య దినాల్లో ఉన్నాం. కాబట్టి ఈ అంత్య దినాల్లో మనం ఏం చేయాలంటే ఎలాగైతే దొంగవలే కాకుండా మనం తగ్గించుకొని, ఎలాగైతే తగ్గింపు వినయం దేవుడు కలిగి కోరుకుంటున్నాడో అటువంటి లక్షణాలు కలిగి ఉండాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు అనమాట. రెండవ దొంగ గురించి నేను మాట్లాడతాను. ఒకసారి 42వ వచనం చదువుతాను. ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోను. దానికంటే ముందు ఒక 41 చదువుతండి. మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాం, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని మనం హల్లెలూయా. ఇక్కడ రెండో దొంగ నుంచి మనం నేర్చుకున్న పాఠాలు ఏంటంటే, ఒకటి దేవునికి భయపడ్డాడు, తన తప్పుల్ని ఒప్పుకొని సాక్షిగా నిలబడ్డాడండి. ఇప్పుడు ఈ దొంగ ఇంకా తనకి ఆస్కారం లేదు, అంటే తనకి ఇంకా ప్రతికూల పరిస్థితులు అనమాట. అప్పటికప్పటికి ఆయన కిందకి దింపించి బాప్తిసం ఇచ్చి రక్షణ ఇవ్వలేదు కదా, ఎందుకు ఆల్రెడీ ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు అనమాట. అంటే ప్రతికూల పరిస్థితులు, ఇంకా ఆప్షన్ లేదు, ఏమీ లేదనమాట. అంటే అవకాశాలే ఏమి లేదనమాట. ఇంకొన్న అవకాశం అదొక్కటే, తన మ్రాన్ మీద వేలాడుతున్నప్పుడు తన నోటి ద్వారా ఒప్పుకోవాలి, అంతే. అదొక్కడే అవకాశం, దాన్ని సద్వినియోగం చేసుకున్నాను అనమాట దేవుడు. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ప్రతికూలమైన పరిస్థితులు కలిగి ఉన్నప్పుడు దొంగ వివేచన కలిగి ప్రవర్తించాడు. ఈ దినాన అన్ని కరెక్ట్గా ఉండి, అన్ని పరిస్థితులు బాగుండి, 2 చేతులు 2 కాళ్ళు బాగుండి, అన్నీ అప్పట్లాగా మనకి ప్రతికూలమైన పరిస్థితులు అంటే ఇంకా అంటే ఈ సమాజం చూస్తున్నారు కదా, ఎక్కడికి పోతే అక్కడ గొడవలు, రొచ్చులు జరగడం, ఇవన్నీ మనకి లేవు. ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణం, ప్రశాంతకరమైన వాక్యాలు ఉన్నాయి, దైవ సేవకులు ఉన్నారు, అన్నీ ఉన్నా కూడా మనం ఏం చేస్తున్నాం అంటే నిర్లక్ష్య స్వభావంతో ఉంటున్నాం అనమాట. ఏమంటే ఈ దొంగ అతనికి మరి యేసుక్రీస్తు ప్రభువులో రెండో రాకడ వస్తుందని తెలుసు, మరి సువార్త ఎక్కడ ఉన్నాడో తెలియదు, కానీ తను నమ్మిన ఆ వాడిని హృదయంలో పెట్టుకొని ఛాన్స్ దొరికినప్పుడు తను ఉపయోగించుకున్నాడు అనమాట. ఈ దినాన దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నువ్వు సంఘానికి వస్తున్నావు కదా, మరి నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? నువ్వు సంఘానికి వచ్చి ప్రతి ఆదివారము, శుక్రవారం, ఉపవాస రోజులు ఇంట్రెస్ట్ అన్నీ వస్తున్నావు కదా, కానీ బిహైండ్ ద సీన్ మన జీవితం ఎలా ఉంది? ప్రతికూల పరిస్థితులు, అన్ని పరిస్థితులు అగెనిస్ట్గా ఉన్నప్పుడే ఒక దొంగ మారు మూసుకుంది, రక్షణ పొందడు. మరి నీకు నాకు అన్నీ ఉన్నప్పుడు, మరి నువ్వు చేసే ఆ వ్యక్తిగత పనులు కావచ్చు, అది ఏదైనా కావచ్చు, రహస్య పాపలు ఏదైనా కావచ్చు, అది దేవుడు ఒకవేళ చూసినప్పుడు దేవుడు ఇచ్చే శిక్ష ఏంటి? లేదా ఒకవేళ రక్షింపబడతామా? దొంగ వల్ల రక్షింపబడతా, లేదంటే విడవబడతామా? ఇప్పుడు ఏదన్నా మనం ఒక మొబైల్ కానీ, ఒక కార్ కానీ, ఒక హోమ్లో అంటే ఒక హౌస్ కొనేటప్పుడు ఎంతమంది అడగడం అంటే సెకండ్ ఒపీనియన్గా చాలామంది అడగడం, ఫలానా హౌస్ కొంటున్నాము బ్రదర్, బాగుంటుందా, ఈ ఏరియా బాగుంటుందా, ఏరియా ఇదంతా అంతా సర్వే చేస్తాం అనమాట. అంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుంటాం. అట్లాంటిది మన ఆత్మ విషయంలో మనం కూడా ఏం చేయాలంట, మొత్తం సిద్ధపడి ఉండాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఏంటి? ఇహలోక సంబంధమైన విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. కారు కొనే విషయంలో కావచ్చు, ఏది విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం, కానీ మన ఆత్మీయ విషయంలో మటుకు జాగ్రత్తలు తీసుకునే స్థితిలో ఉంటున్నాం అనమాట. దొంగకి ఛాన్స్ లేదు, కానీ రక్షింపబడ్డాడు. ఈ దినాన్ని మనకి ఛాన్స్ ఉంది. ఈరోజు ఈ 2 దొంగల మధ్య కేవలం అంటే యేసుక్రీస్తు ఎందుకు సిలువ పెట్టే కారణం ఏంటంటే, రాబోయే తరంలో యువతరం కూడా ఇలానే ఉంటుంది, పైకి భక్తి చేస్తూ ఒకవేళ లోపల ఆయనకి అసహ్యమైన కార్యాలు చేశారు. కాబట్టి చివరి దశలో ఉన్నప్పుడు కూడా నేను ఒక ఛాన్స్ ఇస్తాను, ఆ ఛాన్స్ యూటిలైజ్ చేసుకుంటే వాడికి రక్షణ వస్తుంది హల్లెలూయా అనే సాదృశ్యం చెప్పడానికే దేవుడు ఈ రెండు బందిపోటు దొంగల మధ్య సిలువ వేయబడ్డాడు అనమాట. ఏమని 2 బందిపోటు దొంగల మధ్య ఆ దూరంగా సిలువ వేయించి కదా అని కారణం ఏంటో తెలుసా? మనకు ఒక పాఠాన్ని నేర్పడానికి అనమాట. ఈరోజు మరణం అనేది అందరికీ వస్తుందండి. ఎవరు కూడా నేను చనిపోను అనేవాడు ఈ లోకంలో ఎవరు లేరు. ఆ కాలంలో మన భక్తులు ఉన్నారు కదా, ఒక 2-3 అట్లే కొనిపోబడ్డారు. మరణం అనేది అందరికీ వస్తుంది, అందరికీ తెలుసు. మరణానికి తెలియదు నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని, మరణానికి తెలియదు మనం ఒక డాక్టర్గా, ఇంజనీర్గా, లేదంటే నువ్వు ఒక దైవ సేవకుడు కొడుకు కుమార్తె, మరణానికి తెలియదు. మరణం వస్తే అందరూ శిరస్సు వంచాల్సిందే, దానికి సలాం కొట్టాల్సిందే. అటువంటి మరణం రాకముందే మన ఆత్మను సిద్ధం చేసుకొని, ఎలాగైతే బందిపోటి దొంగ ఒక మారు మనసు పొంది, ఇన్స్టెంట్గా మారు మనసు పొంది తనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని
ఆ యొక్క రక్షణ జీవితం, రక్షణ భాగ్యంలోకి లేదంటే ఆ యొక్క పరలోక రాజ్యంలోకి అడుగుపెట్టడం, ఈ దినాన నీ యొక్క మరణం, నీ అంత్య దినం రాకముందే మనం కూడా ఏం చేయాలంట, మనం కూడా ఆచరించి ఆ కోరుకునే జీవితం జీవించి ఆ యొక్క నిత్య రాజ్యంలో స్థానం సంపాదించాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని దేవుడు దీవించిన కాక. నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మరొకసారి అయ్యగారికి వందనాలు చేస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని ముగించి చేసుకున్నాం. అందరూ ఒకసారి ఒక తీర్మానం తీసుకున్నాము. ఒక ప్రశ్న వేసాను మీ ముందు ఒక ప్రశ్న వేసాను. ఒకటి, ఎత్తబడే గుంపులో ఉన్నావా, లేదంటే ఫస్ట్ దొంగ వలె విడవబడే గుంపులో ఉన్నావా, లేదంటే రెండో దొంగ వలె రక్షింపబడే గుంపులో ఉన్నావా? ఒక్కసారి ప్రార్థన చేసుకో. కొన్ని రహస్య పాపాలు మనం చెప్పుకోలేమండి, దేవునికి మాత్రం చెప్పుకోగలుగుతాం. ఎందుకంటే అవన్నీ దేవుడికే చెప్పాలి. ఇంకా అన్న ప్రార్థన చేసింది, మనోవేదంతో ఆమె సంఘానికి వచ్చి ప్రార్థన చేసింది, ఆమె ఎవరికి చెప్పుకోలేదు. కొన్ని పాపాలు ఉంటాయి. ఒకవేళ అటువంటి స్థితిలో కానీ నువ్వు విధానం సంఘానికి వస్తే దేవుడు నీతోనే మాట్లాడుతుంది. ఈ ప్రసంగం ద్వారా దేవుడు నీతోనే సూటిగా మాట్లాడతాడు. ఒకవేళ నా జీవితం అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది, నా బ్రతుకు ఇంకా నేలపాలు అయిపోయింది ప్రభా, ఇంక ఇదే లాస్ట్ రోజు అని చెప్పి ఒకవేళ అటువంటి పరిస్థితిలో ఉండి ఒకవేళ నువ్వు వస్తుంటే ఒక్కసారి ఒక చిన్న ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగల నేస నీకే వందనాలు చేర్చుకుంటున్నాం ప్రభునైనా. అయ్యా మరి వాక్యం ద్వారా మాట్లాడే ప్రభునైనా, నిజమే ప్రభునైనా, ప్రతికూల పరిస్థితుల వలన అయ్యా ఏమీ లేనప్పుడు ప్రభునైనా, అయ్యా అన్నినైనా అయ్యా మంచిగా లేనప్పుడు ప్రభునైనా, దొంగ ఎలాగైతే రక్షణ పొంది ప్రభునైనా నిత్య రాజ్యంలో స్థానం సంపాదించడం ప్రభునైనా, మరి దినాన మేమందరం ప్రభునైనా కుటుంబం అడుగుతున్నాం ప్రభునైనా. ఒకవేళ నేను మేము తెలుసో తెలియని తప్పులు చేస్తుంటే ప్రభునైనా దయచేసి క్షమించి ప్రభునైనా రాజ్యంలోనైనా అక్కడ స్థానం సంపాదించే గుంపులోనైనా అయ్యా మమ్మల్ని మా సంఘస్థ అందరూ ఉంచి నామానికి మాత్రం మహిమకంత ప్రభావం చెల్లించుకోమని చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామమున వేడుకుంటున్నాం.